అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 11వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో ధైర్యవస్తులనైతే చెప్పుకోవచ్చు. ఈరోజు వీరికి జరగబోయే ఒక సంఘటన సాధారణమైన సంఘటన అయితే కాదు. సాయంత్రం సమయానికి వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్తనైతే వినబోతున్నారు. ఒక సంఘటన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే విధంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా అది ఊహించినటువంటి ఒక సమయంలో రాబోయే ఒక ఫోన్ కాల్ కేవలం సాధారణమైనటువంటి ఒక కాల్ అయితే కాదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తెరతీసేటువంటి ఒక శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. ఎంతో అవకాశాలు మీకు ఎదుర్కొంటూ వస్తున్నాయి. మీకోసం సిద్ధమైనటువంటి ఒక మంచి అవకాశం కూడా ఈ రోజున ఇక ఫోన్ కాల్ ద్వారా మీ ముందుకు రానుంది. ఒకే ఒక ఫోన్ కాల్ మీ యొక్క ఆలోచనలు మార్చేసే విధంగా కొత్త దిశను చూపిస్తుంది. సాయంత్రానికి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆ ఫోన్ కాల్ని స్వీకరించి దాని ద్వారా వినబోయే ఒక వార్త కావచ్చు, మిమ్మల్ని మేలుకొలిపేట ఒక అదృష్టాన్ని మీకు రాబట్టే ఒక శుభసూచకం కూడా కావచ్చు, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేటువంటి ఒక గొప్ప శక్తి గల ఒక వార్త కూడా కావచ్చు. ఆ వార్తను మాత్రం మీ చెవిన పడిన వెంటనే మీరు ఎంతో ఆశ్చర్యానికి తప్పకుండా గురికాక తప్పదు. రేపటి రోజున మీకు రాబోయే ఆ వార్త వలన మీ జీవితంలో జరగబోయే మలుపులతో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు ఎంతో ఆనందదాయకంగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే ఈ యొక్క రాశి గలవారు ఏ విధంగా ఉంటున్నారంటే గనక మీకు చాలా రోజులుగా చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా మీరు కళ్ళకు అంటున్న కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీ యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు శుభప్రదంగా ఉండబోతున్నాయి. మీ యొక్క నిర్ణయాలు కావచ్చు, మీ యొక్క భావాలు కావచ్చు, మీ యొక్క ఆవేశం చాలా కంట్రోల్లో ఉండడం ద్వారా మీ యొక్క భావాలను బయటపెట్టే విధంగా శక్తిని ఎదుర్కోబోతున్నారు. చాలా లోతుగా ఆలోచించేటువంటి నైజం కలిగిన వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. నమ్మిన వారికి ప్రాణం ఇచ్చేటువంటి గొప్ప స్నేహం కలవారు, ఎప్పటికీ మర్చిపోరు. చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, గోధుమ రంగు. అదృష్టపు సంఖ్యలు 9, 2. ఉత్తర దిక్కు ప్రయాణం చాలా శుభదాయకంగా అయితే ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు లేదా ప్రయాణాలు రేపటి రోజున మీకు మంచి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు ఆవేశంతో కూడినటువంటివి కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళే విధంగా అయితే ఉండాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ వెనక్కి తగ్గకుండా మీ యొక్క ధైర్య సాహసాలను చూపించే విధంగా మీ యొక్క పట్టుదలతో విజయాన్ని సాధించే విధంగా అయితే ఉండబోతున్నారు. ఈరోజు సాయంత్రానికి ఒక అసాధారణమైన ఒక పరిణామం ఎదురు చూడబోతున్నారు. మీకు ఊహించిన విధంలో వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అసాధారణమైతే కాదు. అనిపించినప్పుడు కూడా మీకు జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది వినపడుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు రాబోయే వార్త ఏదైతే ఉందో మీరు సిద్ధమవుతున్నట్టుగా మీకు ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఉద్యోగం కావచ్చు, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక తీపి వార్త కూడా కావచ్చు, మీరు ప్రయత్నించిన మంచి పనులు కూడా ఒక మంచి సమాధానం కూడా ఇవ్వడం పోతున్నాయి. కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఇది పదోన్నతి రూపంలో ఉండవచ్చు. మరికొంతమందికి కొత్త ప్రాజెక్టులు, కొత్త ఉద్యోగాలు, మంచి అవకాశాలు కూడా స్థాయిని పెంచే విధంగా మీ యొక్క కృషిని గుర్తింపు తెంచే విధంగా అయితే ఉండబోతున్నాయి. కీలక మలుపులుగా అయితే ఉండబోతున్నాయి. ఆర్థికంగా మీకు తప్పకుండా చాలా కలుసుబాటుగా ఉంటుంది. ఎదురు చూసినటువంటి డబ్బు రావడం, నిలిచిపోయినటువంటి చెల్లింపులు పూర్తవ్వడం, కొత్త ఆదాయ మార్గాలు మీకు రావడం, ఇవన్నీ కూడా ఒక సమాచారంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బలపరిచే విధంగా మీలోని భద్రతాభావాన్ని పెంచబోతుంది. ఇది మీకు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో చాలా కీలకంగా మారబోతుంది. ఆమె ఎవరు ఇప్పటికీ కూడా మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు వినబోయే శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఆమె ఇచ్చే సలహా కావచ్చు, సమయం కావచ్చు, మీ జీవితాన్ని ముందుకు నడిపించే విధంగా ఉండబోతుంది. ఈ యొక్క స్త్రీ మీ యొక్క మానసిక బలాన్ని సరైన దారి చూపిస్తుంది.
మీరు తెలుసుకోవాల్సిన నిర్ణయాలకు ఒక కీలకమైన పాత్ర పోషించే విధంగా కొంతమందికి ఆమె యొక్క ద్వారా కుటుంబంలో కొన్ని శుభవార్తలు, పెళ్లి సంబంధాలు కావచ్చు, సంతోషకరమైన వార్తలు కావచ్చు, ఆమె వల్ల రాబోయే అవకాశాలు, పరిచయాలు ఒక మంచి సపోర్ట్ విధంగా అయితే ఉంటుంది. జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఒకే ఒక ఫోన్ కాల్ తర్వాత మీ జీవితంలో అనేక రకమైన కొత్త కొత్త మార్పులు కూడా అనుభవించబోతున్నారు. అవమానాలు, భయానాలు అన్నీ తొలగిపోయి మొత్తం పూర్తిగా మీ యొక్క జీవితం మంచి దారిలో అయితే నడవబోతుంది. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికి బలం చేకూరబోతుంది. మీరు ఈ జీవితంలో జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు, చేర్పులు మీ యొక్క భవిష్యత్తులో సరైన కొత్త అవకాశాలు, అధికంగా లాభాలు, శుభవార్తలు, సహాయాలు, సంబంధాలు, సానుకూల మార్పులు, మనసులోని ధైర్యం, నమ్మకం పెరగడం ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం వచ్చే ఫోన్ కాల్ ద్వారా జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే అన్నీ పుణికిపుచ్చుకుంటారు. ఆ స్త్రీ మాటలైతే మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీకు ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక వార్త ద్వారా ఆ స్త్రీ ఏదైతే మీకు వార్త చెప్తుందో దాన్ని అసలు నిర్లక్ష్యపరచకుండా మీరు సజావుగా సాగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. మీరు వినవలసిన సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి. మీరు ఎదుర్కోబోయేటువంటి చాలా సమస్యలకు ముఖ్యంగా మీరు కులదేవత ఆరాధన చేసుకోవాలి. మర్చిపోతున్నారు కొన్ని మూలగాలు. మీరు అసలు మర్చిపోకూడదు. మీ జీవితంలో అనవసరమైన అడ్డంకులు, ఆలస్యాలు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ పెరుగుతూ ఉండడం కూడా పూర్వీకులు ఏదో ఒక విధంగా మనకి ఎందుకు అయితే కులదేవతను ప్రాముఖ్యతను ఇచ్చారనేది, మన వంశానికి రక్షణ శక్తి అనేది, మీరు ఎంత పెద్ద దేవుళ్ళను పూజించినప్పటికీ కూడాను కులదేవత నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా మీ జీవితంలో సాఫీగా అయితే అసలు ఉండదు. కులదేవత ఆరాధన లేకపోతే పనులు ఆటోమేటిక్గా ఆగిపోవడం, అనుకున్న సమస్యలు రావడం వంటివి, ఆర్థిక ఇబ్బందులు పెరగడం, మీ ఇంట్లో కలహాలు రావడం, కానీ మనసులో టెన్షన్లు, భయంలు, ఆందోళనలు, సమస్యలు ఇవన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి. తప్పకుండా కులదేవత ఆరాధనను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒక్కసారైనా సరే కులదేవత గుడికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, పూజలు చేసుకోవాలి. ఇంట్లో కూడా చిన్న దీపం వెలిగించి దీపారాధన చేసుకోవడం, నమస్కారం చేసుకోవడం ద్వారా మనసు చాలా ప్రశాంతంగా తయారవుతుంది. రేపటి రోజున మాత్రం మీ యొక్క తప్పకుండా కులదేవత ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మీ జీవితంలో స్థిరత్వం కలుగుతుంది. నరదిష్టి పోవడానికి పూజలు, పరిహారాలు కూడా తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి దగ్గరగా వెళ్ళి మీరు అక్కడ తులసిమాలను సమర్పించడం, అలాగే కాలభైరవ అష్టకం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం వంటివి కూడా మీకు చాలా మేలు ఫలితాలను అందిస్తాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం ద్వారా మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి, డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఆర్థికంగా చాలా స్థిరత్వంగా అయితే ఉండబోతున్నారు. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం నవగ్రహారాధన చేయడం, అలాగే శని భగవానికి తిలతైలాభిషేకాన్ని నిర్వహించడం కూడా మీకు చాలా మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. హనుమాన్ చాలీసా పఠించడము, హనుమంతుని వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం ద్వారా, పూజలు చేయడం ద్వారా కూడా ఆర్థికంగా చాలా బలపడుతుంది. శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున తప్పకుండా దైవారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో వస్తాయి. అలాగే రేపటి రోజున కాలభైరవ అష్టకాన్ని కూడా పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు జరుగుతాయి. పేదవారికి తగిన ఆహార దానం చేయడం, అలాగే కాకులకు, మూగజీవాలకు ఆహారాన్ని పెట్టడం, నల్లని కుక్కలకు కూడా పెరుగన్నం అటువంటివి పెట్టడం కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే కలుగుతాయి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వారి మీద మీరు కోపోద్రేకులు కాకుండా మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా, మీ యొక్క భావాలను మనసులో దాచుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు గొడవలకు దిగకుండా ఉండడం, దూషించకుండా ఉండడం, మాటను అదుపులో ఉంచుకోవడం ద్వారా చాలా చక్కగా అయితే మీ మంచి ఫలితాలను మీరు తప్పకుండా అయితే దక్కించుకోబోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి బంధాలను దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరితో సామరస్యంగా మెలగడం ద్వారా బంధాలు బలపడతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.